వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. చాలా గుడ్ న్యూస్, మంచి న్యూస్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఫీజు ఈ సంవత్సరం అయితే పెరగట్లేదు. సో సీఎం గారి చొరవతో మొత్తం మీద ఇయర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే పెరగాల్సి ఉందో అదైతే ఆగిపోయాయి. గత సంవత్సరం 2024 వరకు 2022లో ఏదైతే ఫీజు ఉందో అదే కొనసాగింది. 2025లో ఖచ్చితంగా ఫీజు అయితే పెరగాల్సి ఉంది. అయితే సీఎం గారు ఏం చేశారంటే ఈ 2025లో పెంచాలి అంటే ఖచ్చితంగా 2016లో జరిగిన ఏదైతే నివేదిక ఉందో దాన్ని పరిశీలించిన తర్వాత మళ్ళీ ఒకసారి కాలేజెస్ పైన టాస్క్ ఫోర్స్ కానీ లేకపోతే ఈ ఫీజు నియంత్రణ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళి ఈ కాలేజెస్ ఏవైతే ఫీజు పెంచాలి అంటున్నారో వాటివన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసి కాలేజ్లో వాళ్ళు చెప్పిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని చెప్పి నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే ఫీజు అనేది పెంచుదాము అని చెప్పారు. అయితే ఈ కమిటీ ప్రకారము ఈ ప్రక్రియ అంతా కూడా 1-2 నెలల్లో జరిగే ప్రక్రియ కాదు, కనీసం 6 నెలల నుంచి 8 నెలలు అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరానికి ఏఐసిటిఈ నిర్దేశాల ప్రకారము ఆగస్టు 14 లోపల క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోవాలి ఇంజనీరింగ్వి. అయితే ఈ 6 నెలల్లో మళ్ళీ ఫీ రివిజన్ అనేది జరుగుతుంది. కాబట్టి ముందైతే పాత సంవత్సరం 2024కు సంబంధించి ఫీజు ఏదైతే ఉందో అదే ఫీజుతో ఇంజనీరింగ్ కాలేజెస్ని కొనసాగించాలి అని చెప్పి ఎంసెట్ బోర్డు తర్వాత జేఎన్టీయూ వీసీ వీళ్ళందరూ కూడా మొన్న ఒక కమిటీ ఫామ్ అయ్యి ఈ కమిటీ ప్రకారము నిర్ణయం తీసుకున్నారు. అయితే ఖచ్చితంగా 2025లో ఫీజు పెంచుతామని ఇంజనీరింగ్ కాలేజెస్కి మాట ఇచ్చారు. కాబట్టి సో ఈ మాటకు తగ్గట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి త్వరలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఏదైతే ఫీజు 2024కు సంబంధించి సేమ్ ఫీజు ఉందో అది 2025లో కంటిన్యూ చేస్తూ 2026, 2027, 2028 ఈ సంబంధించి ఈ 3 సంవత్సరాల ఫీజుని మళ్ళీ ఈ సంవత్సరం చేరే స్టూడెంట్స్కి రివైజ్ చేస్తారా లేదా అనేది మనకు ఫైనల్గా తెలియనుంది. లేదా కంప్లీట్గా 2025లో ఏదైతే ఫీజు పెట్టారో వీళ్ళకి 2028 దాకా అదే ఫీజుని కంటిన్యూ చేయాలి. జనరల్గా ఏదైతే ఫీజు ఉంటుందో అదే ఫీజు 4 ఇయర్స్ స్టూడెంట్స్కి అయితే ఉంటుంది. కాబట్టి ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ మనకు ఫైనల్ అయిపోతుంది. ఫైనల్ అయిపోయి త్వరలో అంటే 1 or 2 డేస్లో మనకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుందన్నమాట. సో ఆ నోటిఫికేషన్ వచ్చే లోపల మనము ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఎలా జరుగుతుంది అనేది మన వీడియోస్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ఎంసెట్ సిమ్యులేటర్, కౌన్సిలింగ్ సిమ్యులేటర్ అని మనబడిలో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ సిమ్యులేటర్ కంప్లీట్గా మీకు కౌన్సిలింగ్ ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగానే ఉంటుంది. సో దీని ద్వారా ఉపయోగం ఏంటంటే ఇది ఏఐ బేస్డ్ సిమ్యులేటర్. ఈ ఏఐ ఏం చేస్తుంటుందంటే మీరు కౌన్సిలింగ్లో ఏవైతే కాలేజెస్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ ఆప్షన్స్ కరెక్ట్ ఆర్డర్లో ఇచ్చారా లేదా, ఏమన్నా తగ్గించారా లేదా, మీరు టాప్ ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టారా లేదా, ఇవన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకసారి ఖచ్చితంగా మనబడిలో లాగిన్ అవ్వండి. ఫస్ట్ పేజీలోనే ఎంసెట్ సిమ్యులేటర్ అని ఉంటుంది, దాన్ని అయితే ఉపయోగించండి. ఇది కౌన్సిలింగ్కి మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.